వెల్కమ్ టు 7am డ్రీమ్స్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేశాను. సో ఇలాంటి బిట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. ఎన్సిఎఫ్ 2005 ఉద్దేశం జ్ఞాన నిర్మాణం. పాఠ్యపుస్తకాల రచన కేంద్రీకరణ పద్ధతిలో జరగాలి. ఈ రెండిట్లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. రెండు కరెక్ట్ కదా అని. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 ఏ సరైంది, బి సరైంది కాదు. అంటే ఎన్సిఎఫ్ 2005 ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. సో ఈ పాయింట్ వచ్చేసరికి కరెక్ట్ అన్నమాట. సెకండ్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మార్గదర్శక సూత్రం కానిది ఏది అని అడుగుతున్నారండి. ఈ 4 ఆప్షన్స్లో వచ్చేసరికి ఒకటి సరైంది కాదు, మిగతా 3 వచ్చేసరికి సరైనవి అనమాట. సో అది ఏంటి అంటే ఆన్సర్ నేను డైరెక్ట్గా చెప్తాను. పాఠ్య ప్రణాళికలో వ్యవస్థగత మార్పులు చేయాలి. సో ఇది వచ్చేసరికి రాంగ్ అనమాట. సో మనకి సూత్రం కానిది అంటే ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి సూత్రం కాదనమాట. మిగతా 3 వచ్చేసరికి ఈ బిట్కి ఆన్సర్లు. పరీక్షలను సరళీకరించాలి, కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి, పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధించాలి. ఈ 3 కరెక్ట్ అనమాట. ఒకటి వచ్చేసరికి నెగిటివ్ పాయింట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్. థర్డ్ బిట్ వచ్చేసరికి ఓన్లీ జతపరచడం అనమాట. అధ్యాయం 1, అధ్యాయం 2, 3, 4. సో ఇక్కడ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో అధ్యాయం 1 వచ్చేసరికి ఇక్కడ దృక్పథం, అధ్యాయం 2 వచ్చేసరికి అభ్యసనం జ్ఞానం. సో 3 వచ్చేసరికి డి అండి. సో పాఠ్యాంశాలు పాఠ్యస్థాయి మూల్యాంకనం. సో అధ్యాయం 4 వచ్చేసరికి పాఠశాల తరగతి గది వాతావరణం. సో ఈ ఒక్కసారి గుర్తుపెట్టు ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. గుణాత్మక విద్యలో భాగంగా ప్రస్తుత పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమం ఏది అని అడుగుతున్నారు. సిఎల్ఐపినా, క్యూఐపినా, ఎల్ఈపినా, సిఎల్ఏపిఎస్ ఏది అమలవుతుంది ప్రస్తుత పాఠశాలల్లో అని అడుగుతున్నారు. సో ఎల్ఈపి అమలవుతుందండి ప్రస్తుతం. లిమిటెడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియంట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు రోజుకు ఎన్ని గంటలు ఇంటి పని ఇవ్వాలని ఎన్సిఎఫ్ 2005 పేర్కొన్నది అని అడుగుతున్నారండి. సో 6 నుంచి 8వ తరగతి వాళ్ళకి ఇంటి పనికి 1 డేకి వచ్చేసరికి 1 అవర్ ఇవ్వాలండి. సో ఆన్సర్ వచ్చేసరికి 1. ఎన్సిఎఫ్ 2005 ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలోని ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది అని అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఒకసారి మీరు చూడండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 సృజనాత్మక శక్తి సహజమైన ఆనంద బాల్యానికి కీలకం. బాల్యంలో వచ్చేసరికి పిల్లలు ఎలా ఉంటారు, సృజనాత్మకంగా సహజమైన విధంగా ఉంటారు. సో ఆ బాల్యంలో పిల్లలు ఆనందంగా ఉంటే బాగా ఎదుగుతారని బిట్ మీనింగ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరైనది ఏది అని అడుగుతున్నారు. విద్యా హక్కు పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఎన్సిఎఫ్ 2005ను ఎంహెచ్ఆర్డి రూపొందించింది అని అడుగుతున్నారు. ఈ బిట్టుకు వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 అండి. ఏ, బి ఈ 2 సరికావండి ఇందులో. సో గుర్తుపెట్టుకోండి.
ఎన్సీఎఫ్ను వచ్చేసరికి ఎన్సీఈఆర్టీ వాళ్ళు రూపొందించారండి. ఎంహెచ్ఆర్డీ కాదు, ఎన్సీఈఆర్టీ వాళ్ళు రూపొందించారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. అధ్యాయం 1కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి భారం లేని విద్యలోని అంశాలు ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి, ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనాలను కల్పించాలి, జ్ఞాన నిర్మాణ కృత్యాల్లో అభ్యాసకులకు భాగస్వామ్యం కల్పించాలి, పాఠ్య ప్రణాళిక ఆచరణలో సామాజిక సాంస్కృతిక అంశాలకు చోటు కల్పించాలి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. భారం లేని విద్యలోని అంశాలు ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 చూద్దాము. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం కింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో ఉపాధ్యాయుడు ఉత్తమ సంధానకర్తగా ఉండాలి, ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు ఉండాలి, క్యాపిటేషన్ రుసుం వసూలు చేసేదానికి 5 రెట్లు జరిమానా విధించాలి, +2 వరకు పని ఆధారిత విద్యను ప్రవేశపెట్టాలి. సో ఇందులో వచ్చేసరికి సరికానిది ఏది అంటే ఆప్షన్ నెంబర్ 3 సరికాదండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. సో నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జతపరచడం అండి. సో ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాము. అధ్యాయం 5కి వచ్చేసరికి ఆన్సర్ సి అండి. సో ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలి. అధ్యాయం 5 వచ్చేసరికి మార్గదర్శక సూత్రం వచ్చేసరికి కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి, అంటే తీసేయాలి, ఇష్టం లే అది. అధ్యాయం 2 వచ్చేసరికి విద్యార్థుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సో అధ్యాయం 4 వచ్చేసరికి ఏ అండి. పాఠశాలలో సహజ భాగస్వామ్యం కల్పించాలి. ఏ బి డి. ఈ వీడియోలో కొన్ని బిట్స్ మాత్రమే ఇచ్చాను. ఈ బిట్స్ వచ్చేసరికి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో ఇలాంటి బిట్సే అడుగుతున్నారు పిఐఈకి సంబంధించి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.